నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనం అయినటువంటి 'నల్లపొద్దు'ని రచించింది ఎవరు అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. 'నల్లపొద్దు' ఆప్షన్స్ వచ్చేసి సుభద్ర, ఆప్షన్ 2 వచ్చేసి స్వరూప, ఆప్షన్ 3 వచ్చేసి శ్యామల, ఆప్షన్ 4 వచ్చేసి శశిరేఖ అని జెప్పేసి చెప్పడం జరిగిందండి. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్యామల అండి. ఈమె ఫుల్ నేమ్ వచ్చేసి గోగు శ్యామల. తెలంగాణకి సంబంధించినటువంటి రచయిత్రి. రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. ఈమె ప్రధానంగా 2003లో ఈ ఏమిటండి 'నల్లపొద్దు' అనేటటువంటి సంకలన గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. ఏమిటి 'నల్లపొద్దు' అంటే, ఈమె కంటే ముందు దళిత స్త్రీ రచయిత్రులు ఎవరైతే ఉంటారో, అంటే స్త్రీల పైన రచించినటువంటి వివిధ రకాల నవలలు ఏవైతే ఉంటాయో, వాటన్నింటినీ సేకరించి గతంలో దళిత స్త్రీలు రచించినటువంటి నవలలన్నింటినీ కూడా సంకలనం చేసి 2003లో రచించినటువంటి రచన ఏమిటంటే ఈ 'నల్లపొద్దు' అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. ఈమె వీటితో పాటుగా 'ప్రతిఘటన' కావచ్చు, 'ప్రస్థానం' కావచ్చు, అలాగే 'భూమిక' కావచ్చు, 'మన తెలంగాణ' కావచ్చు, 'నిఘా' కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప రచనలన్నీ కూడా చేసిందండి. ఒక కార్యకర్తగా పనిచేసింది, ఒక రచయిత్రిగా పనిచేసింది, ఒక వుమెన్ యాక్టివిస్ట్‌గా కూడా పనిచేసిందండి. వుమెన్ రైట్స్ కోసం పనిచేసింది. ప్రధానంగా దళిత రచయిత్రిలో ప్రముఖ రచయిత్రిగా ఈ గోగు శ్యామల గారు ప్రసిద్ధి చెందారండి. సో, కాబట్టి ఓవరాల్ ఇక్కడ మనకి దళిత వ్యాసాల సంకలనమైనటువంటి 'నల్లపొద్దు' రచన రచించింది ఎవరయ్యా అంటే గోగు శ్యామల ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003 అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.